ఏపీకి సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అవుతా ఉంది. టీడీపీ తన ఓటమిని ముందే గ్రహించిందా, ముందే ఒప్పుకున్నదా అన్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మిత్రులారా. టీడీపీ ఇంటర్నల్ మీటింగ్స్, ఇంటర్నల్ సర్వేలో కూడా టీడీపీ ఓడిపోతా ఉందన్నటువంటి విధంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టినటువంటి మీటింగ్లో టీడీపీకి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో సురేష్ మాట్లాడినటువంటి వీడియో అది బాగా వైరల్ అవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మీకు చూపిస్తా. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 28 నియోజకవర్గాల్లో కనీసము ఈ వైసీపీ తోటి ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి కనీసం దరిదాపుల్లో కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అంటే ఆ 28 నియోజకవర్గాల మీద వాళ్ళు పూర్తిగా పట్టుకోల్పోయారు, పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఇక మిగిలినటువంటి 147 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కూటమికి ప్లస్ వైసీపీకి మధ్యలో దాదాపు 2% ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. ఎక్కడ కూడా వైసీపీ ముందంజలో ఉందనేటువంటి విధంగా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ మీకు ఆ వీడియో చూపిస్తే దాని తర్వాత అనాలిసిస్ చేద్దాం. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2% తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది అంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. 28 కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా అర్థమైంది కదా మీకు. అంటే 147 నియోజకవర్గాల్లో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వైసీపీకి సంబంధించినటువంటి ఓట్ల వ్యత్యాసం ఎంత ఉందంటే కేవలం 2% మాత్రమే ఉంది. 2% మాత్రమే ఉంది. అంటే వైసీపీనే 2% ఓట్లతోటి ముందంజలో ఉందని చెప్పేసి ఇంటర్నల్గా టీడీపీ చేసుకున్నటువంటి సర్వేల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది. అంటే టీడీపీ ఒప్పేసుకుందనమాట, టీడీపీ ఏపీలో ఓడిపోతూ ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ అని చెప్పేసి టీడీపీ ఇంటర్నల్ సర్వేలోనే తేలిపోతా ఉంది. ఇంకా దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఒకసారి చూడండి. అది కూడా కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ 10 లక్షల ఓట్లు తేడా. అంటే ఈ లెక్క ప్రకారం చూడండి 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక అది ఏమంటా ఉన్నారు, అందుకనే ఈ 28 మొత్తము 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏపీలో. ఈ 175లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతోని గెలవబోతా ఉంది. వైసీపీ క్లియర్ కట్ మెజారిటీతోని గెలవబోతా ఉంది. ఈ 28 నియోజకవర్గాల మీద టీడీపీ మొత్తానికి ఆశలు చేసుకుంది ఆ కూటమి మొత్తం. ఈ నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాయంటే కడప, కర్నూలులో ఉన్నాయన్నమాట. ఈ 2 జిల్లాల్లో కలిపి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఇక ఇవి పోంగా ఇవి మొత్తానికే వైసీపీ గెలిచేసుకుంటుంది. ఇక ఈ పోంగా ఓన్లీ 147 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ 147 నియోజకవర్గాల్లో కూడా వైసీపీనే 2%, అంటే ఈ 100 నియోజకవర్గాలు కలుపుకుంటే టీడీపీకి వైసీపీకి 2% ఓట్ల డిఫరెన్స్ కనపడతా ఉంది, టీడీపీ కూటమికి వైసీపీకి. సో కాబట్టి ఇక్కడ కూడా బలంగా వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్వేల్లో, ఇంటర్నల్ వీడియోలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సో మేబీ దీన్ని ఈ విధంగా సర్వేలు వస్తూ ఉన్నాయి, ప్రజల ఆదరణ కూడా ఈ విధంగా ఉంది కాబట్టే టీడీపీ నాయకులు అక్కడక్కడ దాడులకు తెగబడతా ఉన్నారు, వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, సాధారణ పబ్లిక్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. పాపం నిన్న ఆ మంగళగిరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఆయన చనిపోయిండు కూడా. సో కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో భౌతికంగా ఈ విధంగా దాడులు చేసి తెగబడతా ఉన్నారు. దానికి కారణం ఏందయ్యా అంటే ఈ టీడీపీ చేసుకున్నటువంటి ఇంటర్నల్ సర్వేలో కూడా ఇది ఓడిపోతూ ఉన్నది, వైసీపీ గెలుస్తూ ఉన్నది అన్నటువంటి సర్వేల కారణంగానే ఈ అసంతృప్తి, ఈ అసహనంతో ప్రజల మీద లేకపోతే ఇతర పార్టీ నాయకుల మీద దాడులకు తెగబడతా ఉన్నారు అన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏదేమైనా ఏపీలో వైసీపీ గెలవబోతోంది అని చెప్పేసి మనంగా చెప్పేది టీడీపీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్వే, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నటువంటి మాట.